డాక్టర్ గారు, మేము కనుక మీ దగ్గర ప్రెగ్నెంట్ అయితే మమ్మల్ని చూసి మీ దగ్గరికి వచ్చే కపుల్స్ చాలా మంది ఉన్నారు. మా కన్ఫర్మ్ అవడం కోసం వెయిట్ చేస్తున్నాము. మా కన్ఫర్మ్ అయితే కనుక వాళ్ళని కూడా పంపిస్తాము. ఇలా చెప్పే కపుల్స్ని కొంతమంది మేము చూస్తూ ఉంటాము. ఫస్ట్ థింగ్, ఈ మాట అంటే కనుక ఇంకా ఎక్కువ పేషెంట్స్ వస్తారన్న ఆశతోటి ఆ డాక్టర్ గారు మీకు ఇంకా స్పెషల్ కేర్ ఇస్తారు అని చెప్పి మీరు అనుకుంటే అది తప్పు మాట. మీరు ఈ మాట అనకపోయినా కూడా ఏ డాక్టర్ అయినా కూడా మీకు అంతే కేర్ ఇస్తారు. మీకు ఏ కేర్ అయితే అవసరమో ఆ కేర్ ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అయినా ఇస్తారు. సెకండ్ థింగ్, నిజంగా అటువంటి కపుల్స్ ఎవరైనా ఉంటే కనుక మీకు ట్రీట్ అయ్యే వరకు వాళ్ళని డాక్టర్ దగ్గరికి వెళ్ళనీయకుండా ఆపడం కరెక్టేనా? వాళ్ళకున్న కండిషన్ చిన్నదై ఉండొచ్చు, మీది పెద్దదై ఉండొచ్చు, మీకు ఎక్కువ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు, బట్ వాళ్ళు చిన్న హెల్ప్ తోటి కూడా కన్సీవ్ అవ్వచ్చు. బట్ మీరు కనుక సరైన టైంలో వాళ్ళకి సరైన అడ్వైస్ ఇవ్వకపోతే కనుక వాళ్ళకి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ కూడా అవసరం పడవచ్చు. సో ఇటువంటి కపుల్స్కి వెంటనే వాళ్ళ కండిషన్ని డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేసుకోమని చెప్పడం మీ బాధ్యత. వాళ్ళు నా దగ్గరికి రావాలి అని చెప్పి స్వార్థంగా నేను ఉండట్లేదు. అలానే మీకు సక్సెస్ అయ్యే వరకు కూడా వాళ్ళని ఆపాలన్న స్వార్థం మీకు కూడా ఉండకూడదు. ఈ వీడియోలో ఈ సిటీలో ఉన్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అందరివి ఫోన్ నెంబర్స్ కూడా యాడ్ చేశాము. మేమందరం కూడా ఈ ఇన్ఫర్టిలిటీ అనే ఒక కండిషన్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తున్నాము. మాకు మీ సపోర్ట్ కావాలి. అంటే ఈ డిసీజ్ గురించి తెలుసుకొని అవగాహన పెంచుకొని సరైన వాళ్ళకి సరైన హెల్ప్ సరైన టైంలో మీరు కూడా చేయాలి.